హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్. గాయ్స్, ఈ వీడియోలో నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటూ వెయిట్ చేస్తున్న మానిటర్. సో రీసెంట్గానే తీసుకున్నాను. ఒక 10 days అవుతుంది నేను తీసుకొని. ఈ మానిటర్ ఎలా ఉంది, దీని అన్బాక్సింగ్ వీడియో, అలాగే ఈ మానిటర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది చేరుతుంది. గాయస్, ఇంకా మనం టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ దీని అన్బాక్సింగ్ అయితే చూసేయండి. బాక్స్ ప్యాకింగ్లో మనకి ఏమేమి ఐటమ్స్ వస్తున్నాయి, అలాగే దీని ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ అంతా చూసేయండి. గాయస్, బాక్స్ మీద వచ్చేసరికి ఎల్జీ అల్ట్రా వైడ్ యాంగిల్ మానిటర్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. దీని సైజ్ అయితే 29 ఇంచ్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు. దీని మోడల్ నెంబర్ అయితే చూడొచ్చు, 29wl500 అనే మోడల్. ఇది 2560x1080 దీని రెజల్యూషన్. అలాగే HDR సపోర్ట్ అయితే ఉంది. మీకు ఇటు సైడ్ వచ్చేసరికి ఇటు సైడ్ ఓపెన్ చేయకూడదని ఇక్కడైతే మెన్షన్ చేశారు. అలాగే దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసరికి బాక్స్ కి సైడ్ అయితే మెన్షన్ చేశారు. దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసరికి 23,000 అయితే ఉంది. 17,800 కి అయితే నాకు అమెజాన్ లో అవైలబిలిటీ అయితే వచ్చింది. ఇక్కడైతే మోడల్ నెంబర్ అలాగే దీనికి సంబంధించిన QR కోడ్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. కింద LG బ్రాండింగ్ అయితే చూడొచ్చు. బాక్స్ మీద వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ అయితే ఇదే ఉంది. మీకు బాక్స్ ఓపెన్ చేసి లోపల ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. గాయ్స్, బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు మీరు ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా మీరు బాక్స్ అంతా చెక్ చేసుకోండి. మీకు డైరెక్ట్ బాక్స్ తోనే మీకు డెలివరీ అవుతుంది. మీకు అటు ఇటు పడేసినప్పుడు ఏమైనా డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా లేదా అని చూసుకొని తర్వాతే డెలివరీ బాయ్ దగ్గర అయితే మీరు ప్రోడక్ట్ అయితే తీసుకోండి. ఓపెన్ చేసేటప్పుడు సీల్ దగ్గరే మనకి ఎటువైపు ఓపెన్ చేయాలి, ఎటువైపు ఓపెన్ చేయకూడదు అనేది కంప్లీట్ గా మెన్షన్ చేసి ఉంటుంది. బాక్స్ లో వచ్చిన కంటెంట్ అయితే ముందు పేపర్ వర్క్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసరికి యూజర్ మాన్యువల్ అలాగే వారంటీ కార్డ్ అయ్యి ప్రొవైడ్ చేశారు. అలాగే అడాప్టర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసరికి AC to DC అడాప్టర్, 19V 2A అడాప్టర్. అలాగే ఈ స్టాండ్ అయితే చూడొచ్చు. ఇది వచ్చేసరికి మెటల్ స్టాండ్. మీకు పైన మిడిల్ ఏదైతే పైప్ ఉందో దానికి వచ్చేసరికి ఈ స్టాండ్ అయితే సెట్ చేసుకొని తర్వాత మనం మానిటర్కి అయితే సెట్ చేసుకోవాలి. దీనికి వచ్చేసరికి 2 స్క్రూస్ అయితే ఇచ్చారు. ఈ 2 స్క్రూస్ మనం స్టార్ స్క్రూస్ అనమాట. స్టార్ స్క్రూతో బిగించుకుంటే సరిపోతుంది. మీకు ఈ స్క్రూస్ ఇవ్వడమే మంచిది, ఎందుకంటే కొంచెం మనం అటు ఇటు బెండ్ చేసినా సరే మనకి స్క్రూస్ అనేవి కరెక్ట్గా సెట్ అయి ఉంటాయి. అయ్యే లాక్స్ ఇస్తే కనుక లాక్స్ అయితే విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీకు ఇది స్క్రూస్ బిగించిన తర్వాత ఒక చిన్న క్యాప్ అయితే ఇచ్చారు, స్క్రూస్ అవి కనిపించకుండా. అలాగే మీకు కనెక్ట్ చేయడానికి కింద DC పోర్ట్ అయితే ఉంది. డైరెక్ట్ అడాప్టర్ అనేది ఆ పోర్ట్లో కనెక్ట్ చేసేయచ్చు. అలాగే HDMI 1, HDMI 2, నేను HDMI 1కి అయితే కనెక్ట్ చేశాను. అన్బాక్సింగ్ అలాగే ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ అయితే చూసారు కదా. ఈ మానిటర్ సైజ్ వచ్చేసరికి 29 ఇంచ్ అల్ట్రా వైడ్ యాంగిల్ మానిటర్. ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే ఎవరైతే మనకి గేమ్స్ ఎక్కువ ఆడతారో అలాగే ఎడిటింగ్ ఎక్కువ చేస్తారో వాళ్ళకి ఈ మానిటర్ అయితే యూజ్ అవుతుంది. నార్మల్గా మనకి మూవీస్ చూసే వాళ్ళకి, యూట్యూబ్ చూసే వాళ్ళకి అయితే ఇదైతే పనికిరాదు. గేమ్స్ ఆడే వాళ్ళకి, అలాగే ఎడిటింగ్ చేసే వాళ్ళకి, అలాగే మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళకి మీకు ఈ మానిటర్ అయితే బాగా ఉపయోగపడుతుంది. గాయ్స్, ఫస్ట్ దీని ఫిజికల్ ఓవరాల్ లుక్ అయితే చూద్దాం. ఈ మానిటర్ బెజల్స్ వచ్చేసరికి చాలా తక్కువ ఉంటాయి. మీకు బాటంలోనే LG లోగో ఉండి కింద బాటంలోనే కొంచెం ఎక్కువ ఉంటుంది. చుట్టూరు మీకు ఎటువంటి బెజల్స్ అయితే ఉండవు, డైరెక్ట్ మీకు స్క్రీన్ గ్లాసే ఉంటుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన పోర్ట్లు వచ్చేసరికి 2 HDMI పోర్ట్లు ఉంటాయి. అలాగే ఆడియో హెడ్ ఫోన్స్ అవుట్పుట్ పోర్ట్ అయితే ఉంటుంది. మనకి HDMI నుంచి వచ్చే ఆడియోని మనం హెడ్ ఫోన్స్ ద్వారా తీసుకోవచ్చు అనమాట. అలాగే దీనికి వచ్చేసరికి ఇది టేబుల్ మీద పెట్టుకోవచ్చు, అలాగే వాల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు. ఫిజికల్ ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి మొత్తం ప్లాస్టిక్ బిల్డే ఉంటుంది. మీకు బాటమ్ స్టాండ్ అయితే ఉంటుందో ఈ స్టాండ్ ఒకటే మనకి మెటల్ బిల్డ్ అయితే వస్తుంది. దగ్గర 6 kgs దాకా ఉంటుంది ఈ మానిటర్ వెయిట్ వచ్చేసరికి. దీంట్లో మనం మెయిన్ ఇంపార్టెంట్ మనం ఎప్పుడు చెక్ చేసి చూసుకోవాల్సింది ఏంటంటే స్క్రీన్. వేరే సైజెస్ అయితే ఉన్నాయి. మీకు డిస్క్రిప్షన్ లో ఈ మానిటర్ లింక్ అయితే ఇస్తాను. మీకు ఏ సైజు ఏ ప్రైస్ నచ్చితే దాన్ని బట్టి మీరు చూస్ చేసుకొని తీసుకోవచ్చు. ఈ స్క్రీన్ సైజ్ వచ్చేసరికి 29 ఇంచ్. మీకు సెంటీమీటర్స్ లో చూస్తే 73 సెంటీమీటర్స్ అయితే ఈ స్క్రీన్ సైజ్ అయితే ఉంటుంది. దీని ఆస్పెక్ట్ రేషియో వచ్చేసరికి 21:9 ఆస్పెక్ట్ రేషియో అయితే ఉంటుంది. నార్మల్ మానిటర్ వచ్చేసరికి 16:9 ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది కదా. అంటే మనకి యూట్యూబ్ వీడియోస్ అలా చూసే వాళ్ళకి ఇలాంటి మానిటర్స్ అయితే సెట్ అవుతాయి. నేను అందుకే వాళ్ళకి సినిమాలు చూడటానికి అలాగే యూట్యూబ్ చూడటానికి మీకు ఇలా అల్ట్రా వైడ్ యాంగిల్ మానిటర్స్ అయితే అవసరం లేదు. నార్మల్గా ఇలా ఉన్న మానిటర్స్ అయితే బెటర్. ఎందుకంటే మీకు నేను ప్లే చేసినప్పుడు చూపిస్తాను. మీకు స్క్రీన్ వచ్చేసరికి కట్ అవుతుంది. మీకు ఫ్యూచర్లో 21:9 ఆస్పెక్ట్ రేషియో వీడియోస్ అయితే యూట్యూబ్లో వస్తే మీకు చూడటానికి అయితే ఉంటుంది. కానీ నార్మల్ వీడియోస్ అయితే మీకు ఇలాంటి మానిటర్స్ అయితే బెటర్.
ఇంకా దీని పిక్సెల్స్ వచ్చేసరికి 2560x1080 పిక్సెల్స్ అయితే ఉంటాయి. స్క్రీన్ వచ్చేసరికి యాంటీ గ్లేర్ టెక్నాలజీ యూజ్ చేశారు, అంటే మనకి రిఫ్లెక్షన్స్ అంటూ ఎటువంటి రిఫ్లెక్షన్స్ అయితే ఉండవు. ఇప్పుడు నేను చూస్తే నాకు కెమెరా బ్యాక్ సైడ్ లైట్ అయితే ఉంది. ఈ లైటింగ్ అయితే ఎటువంటి రిఫ్లెక్షన్ అయితే మానిటర్లో లేదు. అంటే మనకి ఆపోజిట్లో విండో కానీ డోర్ ఓపెన్ చేసినప్పుడు కానీ మనం ఎడిటింగ్ చేస్తున్నప్పుడు రిఫ్లెక్షన్ అయితే ఏం పడదు, మీకు నీట్గా పిక్చర్ అయితే కనిపిస్తుంది. అలాగే స్క్రీన్ వచ్చేసరికి HDR10 సపోర్ట్ చేస్తుంది. మీకు క్వాలిటీ వచ్చేసరికి చాలా బాగుంటుంది. HDR వీడియోస్ చూస్తే మట్టుకి మీరు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారనమాట స్క్రీన్ వైజ్ వచ్చేసరికి. అలాగే దీంట్లో AMD ఫ్రీ సింక్ అయితే సపోర్ట్ ఉంది. అది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి AMD ప్రాసెసర్స్ కానీ AMD గ్రాఫిక్ కార్డ్స్ కానీ ఉన్నప్పుడు మనకి ఈ టెక్నాలజీ అయితే యూజ్ అవుతుంది. మనకి గేమ్స్ ఆడేటప్పుడు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 75 Hz అయితే ఉంది. మీకు నార్మల్ మానిటర్ వచ్చేసరికి 60 Hz ఉంటుంది. మీకు ఒక 15 Hz ఇది రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. అలాగే 5 milliseconds రెస్పాన్స్ అయితే ఉంది. అంటే మనకి కార్ రేసెస్ అలాంటి గేమ్స్ ఆడినప్పుడు ఏంటంటే బ్లర్ ఎఫెక్ట్ అయితే రాదు, మీకు యాజ్ ఇట్ ఈజ్ గా కనిపిస్తుంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఈ 5 milliseconds అనేది గేమింగ్ పర్పస్ కి అయితే యూజ్ అవుతుంది. అందుకే గేమ్స్ ఆడేవాళ్ళు ఈ మానిటర్ అయితే తీసుకోవచ్చని నేను రికమెండ్ చేస్తున్నాను. దీంట్లో వచ్చేసరికి బ్లాక్ స్టెబిలైజర్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు. అంటే మీకు నార్మల్ గా మనకి LCD అయినా LED అయినా బ్యాక్ లైట్ ఉంటుంది కదా, బ్లాక్ లైట్ వల్ల మనకి బ్లాక్ కలర్స్ అనేవి డీప్ బ్లాక్ లో కనిపించవు, మనకి లైట్ గ్రే కలర్ లో అయితే కనిపిస్తాయి. దీంట్లో అలా ఉండకుండా డీప్ బ్లాక్ కనిపించేలాగా ఇచ్చారు. సో దీని వల్ల ఏంటంటే మీకు ఇక్కడ ఏదైతే బ్లాక్ ఏరియాస్ ఉన్నాయో ఈ ఏరియాస్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అనేది యాజ్ ఇట్ ఈస్ బ్లాక్ అయితే కనిపిస్తుంది. ఏదైతే RGB కలర్స్ ఉన్నాయో ఈ కలర్స్ కూడా 99% యాక్యురేట్ గా ఉంటుందని సర్టిఫై చేసిన కలర్స్ డిస్ప్లే ఇది. సో మీకు డిస్ప్లే వైజ్ ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు. డిస్ప్లే వైజ్ అయితే మీకు ఈ మానిటర్ చూసాక ఎటువంటి వేరే మానిటర్స్ వేరే కంపెనీ ఏ మానిటర్స్ అయినా సరే మీకు ఖచ్చితంగా నచ్చదు. మీకు LG స్క్రీన్స్ కూడా చాలా బాగుంటాయి, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను చూస్తే నా ప్రీవియస్ నేను యూజ్ చేసిన మానిటర్ కూడా LG మానిటరే. ఇంకా నాకు చాలా మానిటర్స్ అయితే ఉన్నాయి, కానీ నా ఫేవరెట్ మానిటర్స్ వచ్చేసరికి LG. నేను తీసుకోవడానికి కూడా రీజన్ అదే. అలాగే నేను తీసుకోవడానికి వేరే రీజన్ ఏంటంటే ఎడిటింగ్ పర్పస్. ఎడిటింగ్ నేను యూట్యూబ్ వీడియోస్ అయితే ఎడిట్ చేస్తూ ఉంటాను కదా, ఈ ఎడిట్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఏదైతే ఎడిటింగ్ టైం లైన్ ఉంటుందో ఈ టైం లైన్ అనేది అల్ట్రా వైడ్ ఉంటే కనుక ఎక్కువ టైం లైన్ అనేది మనం ఎడిట్ చేయడానికి అయితే ఉంటుంది. నా పర్పస్ అయితే అది. ఇంకా మల్టీ టాస్కింగ్. ఓవరాల్గా స్క్రీన్ గురించి అయితే ఇది. మీకు కింద బాటంలో వచ్చేసరికి ఒక జాయిస్టిక్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ జాయిస్టిక్ బటన్ వచ్చేసరికి దీంట్లో సంబంధించిన పవర్ ఆఫ్ చేయడానికి కానీ ఇన్పుట్స్ మార్చడానికి కానీ కంప్లీట్ సెట్టింగ్స్ అన్నీ మనం ఈ జాయిస్టిక్ బటన్ నుంచే మనం చేంజ్ చేసుకోవచ్చు. లేదా మనకి ఇలా మాన్యువల్గా చేంజ్ చేయకుండా సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ సంబంధించి ఆన్ స్క్రీన్ కంట్రోల్ అని మనకి LG సైట్లో దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ అయితే దొరుకుతుంది. అది డౌన్లోడ్ చేసుకుంటే మీకు 200 MB దాకా ఉంటుంది. ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఫైల్ని మనం సెటప్ చేస్తే మనకి ఆన్ స్క్రీన్ ఒక ఐకాన్ అయితే వస్తుంది. ఈ ఐకాన్ ద్వారా మనం ఈ కంప్లీట్ మానిటర్ని మనం ఆప్టిమైజేషన్ అయితే చేసుకోవచ్చు. అంటే మీకు స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గించవచ్చు, బ్రైట్నెస్ పెంచవచ్చు, అలాగే మోడ్స్ అయితే మార్చుకోవచ్చు, వాల్యూమ్ కంట్రోల్ చేయొచ్చు. ఈ స్క్రీన్ ఎటు యాంగిల్ నుంచి చూసినా సరే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అంటే మనకి 170 degrees యాంగిల్స్లో ఎటు నుంచి చూసినా సరే మీకు క్లారిటీగానే కనిపిస్తుంది. ఈ మానిటర్లో ప్లస్ పాయింట్స్ అన్ని ఇప్పుడు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, నాకు నచ్చనిది ఒక పాయింట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే లేదు, కానీ మీకు పైకి కిందకి యాంగిల్స్ మార్చుకునే అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. మీకు పైకి కిందకి ఇలా అడ్జస్ట్ అవుతుంది. మనకి హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ఒకటి లేదు, ప్రాబ్లం అదొకటి. ఇంత మనం అమౌంట్ పే చేసినా సరే దీంట్లో డిస్ప్లే పోర్ట్ కానీ VGA పోర్ట్ కానీ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఓన్లీ 2 HDMI పోర్ట్లు అయితే ప్రొవైడ్ చేశారు. మీకు VGA పోర్ట్ అంటే మనకి ప్రీవియస్ ఓల్డ్ మోడల్ ఉన్న సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిస్టమ్స్ కి ఈ మానిటర్ అయితే కనెక్ట్ చేయడానికి అయితే అవ్వదు, అదొక మైనస్. డిస్ప్లే పోర్ట్ ఉంటే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండేది. మనకి లేటెస్ట్ గ్రాఫిక్ కార్డ్స్ లో కూడా డిస్ప్లే పోర్ట్ అయితే ఉంటుంది, దీనికైతే డిస్ప్లే పోర్ట్ సపోర్ట్ అయితే ఇవ్వలేదు. మిగతా ఈ మానిటర్ వైజ్ ఎటువంటి మైనస్ అయితే అనిపించలేదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.